विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అని బెసెంట్ మనకి అందించినటువంటి యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. May each who feels himself as one with thee know he is also one with every other. ఈరోజు మనం చూడబోయే దివ్య ధర్మాలకిను ఇప్పుడు మనం యూనివర్సల్ ప్రేయర్కి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆ విషయం చెప్పుకున్నాం తర్వాత. ద డివైన్ ప్లాన్ పాఠము 6 27/9/2020 ఆదివారము 11:30 జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులోని శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజం శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ద్వారా నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న ది డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయన పాఠమును ఏకకాలంలో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులకు నమస్కారము. ఇప్పటి వరకు జాఫ్రీ బార్బరకా ద్వారా అందింపబడిన ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయనంలో భాగముగా అధ్యయనమునకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయములు వివరించుకున్నాము. ఆ గ్రంథంలో గల మొత్తము 12 అధ్యాయములలో మొదటి అధ్యాయమునకు సంబంధించిన ది లా ఆఫ్ పీరియాడిసిటీ పర్యాయత్వ ధర్మము గురించి, స్థూల జగత్తులో ఆ పర్యాయత్వ ధర్మము యొక్క వ్యక్త రూపముగా జగత్తును నడిపించుచున్న ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ అంటే నిత్య నూతనత్వ లేక పునఃసృష్టి సిద్ధాంతము లేక సూత్రము గురించి, మరియు 2వ అధ్యాయముకు సంబంధించిన ద లా ఆఫ్ అడ్జస్ట్మెంట్ దిద్దుబాటు లేక సవరించు లేక సరిచేయబడు ధర్మము గురించి,
స్థూల జగత్తులో దాని యొక్క వ్యక్త రూపముగా జగత్తును నడిపించుతున్న ద డాక్టర్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హార్మనీ, సమతూకము మరియు సమరసత, సామరస్య సిద్ధాంతము లేక సూత్రం గురించి సంగ్రహముగా చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ పేర్లే సరిపోయింది మనకి. ఈ పేరు గురించి దాని అర్థం వివరించుకోవడంతోనే మనకి గంట అయిపోతా ఉంది. ప్రస్తుతానికి ముందు ఆ పేర్లు మనకి గనక బాగా గుర్తుంటే ఆ పేరుకు తగ్గట్టుగా ఆ పేరులోనే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనకి వాటిని అర్థం చేసుకోవటం ఎక్కడైనా కానీ ఆ పేరు వినపడంగానే దానికి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని మౌలికమైన విషయాలు మనకి వెంటనే గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సత్యాన్వేషణలో భాగముగా సృష్టి అమరిక కూర్పు గురించి అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళుచున్నాము. సృష్టికి సంబంధించి అవ్యక్తముగా ఉన్న ధర్మములు, వాటి వ్యక్త రూపములుగా సృష్టిని నడిపించుతున్న సిద్ధాంతములు లేక సూత్రములు కొన్ని మనకు అవగతమవుతున్నవి. ఇప్పుడంతా డీటెయిల్స్లోకి మనం వెళ్ళడం లేదు. హోల్ మొత్తానికి సంబంధించి, అంటే ఇంటి బయట నిలబడి మనం ఇంటికి సంబంధించి ఎట్లాగైతే మనం చెప్పుకుంటామో అట్లాగా ఇంటి లోపలికి వెళ్ళి ఒక్కొక్క గదిలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, ఒక్కొక్క గదిలో ఏమేమి ఉంది, అట్లాగా మనం వివరించుకోకుండా ఓవరాల్గా హోల్ గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మొత్తం గురించి వాటి వ్యక్త రూపములుగా సృష్టిని నడిపించుతున్న సిద్ధాంతములు లేక సూత్రములు కొన్ని మనకు అవగతమవుతున్నది, తెలియచున్నది. ఇటువంటి సందర్భములలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విషయం తెలిసే కొంది మనలో ఎటువంటి మార్పు రావాలి, అక్కడ మనం జాగ్రత్త పడాలన్నమాట. సృష్టి అమరిక కూర్పు, సృష్టికి సంబంధించిన రహస్యములు తెలిసే కొలది మనలో వినయము పెరగాలి, భక్తి భావము పెరగాలి. మనకు ఎక్కువ తెలుసును అని ఇతరుల నుండి వేరుపడక మనకు తెలుస్తున్న ప్రతి విషయంలో అందరూ భాగమే, సమస్తముతో కూడుకున్నదే ఈ సృష్టి అనే అవగాహన పెరగాలి. ప్రకృతిని, అందులో అమరికను కూర్పును దర్శిస్తూ ఉపనిషత్తులలో ఆశ్చర్యవతు అని తెలుపబడినట్లుగా అమర్చిన వానికి, ఈ కూర్పు చేసిన వానికి ఆశ్చర్యముతో మోకరిల్లి శిరస్సు వంచి వినయముతో భక్తితో నమస్కరించాలి. ఇప్పుడు మనకి ఈ తెలిసిన విషయాలు మనలో చక్కటి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి అవకాశం. ఈరోజు 3వ అధ్యాయంలో తెలుపబడిన 3వ డివైన్ లా, ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, భగవతత్వముతో నిండిన ఏకత్వ దివ్య మౌలిక ధర్మము. స్థూల జగత్తులో దాని వ్యక్త రూపము పీఠ గురు పరంపర లేక పరిపాలక వ్యవస్థ, సిద్ధాంతము లేక సూత్రము గురించి, అలాగే 4వ అధ్యాయంలో తెలుపబడిన ది లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, అంటే పరిపూర్ణ ఆత్మస్థాయి అందుకున్న దివ్య మౌలిక తత్వ ధర్మము. స్థూల జగత్తులో ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ, భగవంతుని గుర్తించు, అనుభూతి చెందు సిద్ధాంతము లేక సూత్రము గురించి ఈరోజు సంగ్రహంగా వివరించుకుందాము. అంటే మనకేంటంటే మొట్టమొదటిగా ఉన్నది భగవంతునితో పాటు దివ్య ధర్మములు, మౌలిక తత్వ దివ్య ధర్మములు. అవి డివైన్ మీదుగా సృష్టిలోకి వచ్చి ఎలా వ్యక్తమవుతున్నాయో మనం అంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు వీటి గురించి సంగ్రహంగా వివరించుకున్నాం. ఈ రెండింటి గురించి ది లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, అది వ్యక్త రూపముగా ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్. ఈ ధర్మము అన్ని లోకములకు, ఆయా లోకములో నివాస స్థానముగా కలిగిన సమస్త జీవులకు వర్తించును. ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ అంటే దాని యొక్క ముందు
హలో హలో, వాయిస్ లేదు సార్. అది కరెక్ట్గా కనెక్షన్ ఏదో వస్తున్నారు. మేడం సహేల్ గారు, హలో. ఎస్సెన్స్ అంటే ద ఇన్నర్ డిస్టింక్టివ్ నేచర్ ఆఫ్ ఎనీథింగ్, అంటే అంతర్లీనంగా మొత్తం నిండిపోయి ఉన్నది ఏంటి అనేది మనకి చెప్పేదన్నమాట. దాని నుంచి వచ్చినటువంటి ఎసెన్షియల్ అంటే రిలేటింగ్ టు, అంటే దానిలో ఏదైతే వ్యాప్తమై ఉందో, పరివ్యాప్తమై ఉందో, వ్యాపించి ఉందో దాని గురించి చెప్పేది అని. ఇప్పుడు మనం మొత్తం కూడా దేన్ని భౌతికంగా మనకి రూపాలు కనిపిస్తున్నప్పటికీ ఈ రూపాలంతా దేనితో నిండి ఉన్నదో దాని గురించి చెప్తా ఉందన్నమాట. దేనితో నిండి ఉంది? భగవతత్వం ఒక్కటే కదా మనకుంది. కాబట్టి ఆ భగవతత్వం ఒక్కదానితోనే ఇవన్నీ నిండి ఉన్నాయి అన్నట్టుగా అనమాట. అంటే భగవతత్వముతో నిండిన ఏకత్వ మౌలిక తత్వ దివ్య ధర్మము అని మనం చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఎసెన్షియల్ యూనిటీని, అంటే ఏకత్వ ధర్మము. ఆ ఏకత్వం ఏంటి? దేంతో నిండి ఉన్నది? భగవతత్వంతో నిండి ఉన్నది. కాబట్టి భగవతత్వముతో నిండిన ఏకత్వ మౌలిక తత్వ దివ్య ధర్మము. ఇప్పుడు ఇది మనం బాహ్యంగా వచ్చేటప్పటికల్లా ఎలాగొస్తుందో తర్వాత చూద్దాం. ఈ ధర్మము అన్ని లోకములకు, ఆయా లోకముల నివాస స్థానంగా కలిగిన సమస్త జీవులకు వర్తించును. అంటే ఇది లేకుండా ఇక్కడ ఇంకా వేరే ఉండటానికి అవకాశం లేదు కదా. సమస్తము వ్యాపించి ఉన్నది. ఇది ఎక్కడ దేన్ని చూసినా మనం అది అయి ఉంటుంది. అది వ్యాపించి ఉన్నదన్నమాట మొత్తం. బాహ్యముగా మనకు అనేకత్వము, భిన్నత్వము, ఒకదానికొకటి సంబంధము లేనట్లుగా కనిపిస్తున్నవి. కానీ వాస్తవముగా యథార్థముగా అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ఈ సృష్టి సమస్తము ఒకదాని యొక్క వ్యక్త రూపంలే. ఈ సమస్త సృష్టిలో ఏది ఉన్నా కానీ దేని యొక్క వ్యక్త రూపము? ఏదైతే ఒకటి ఉన్నదో, మొత్తానికి ఆధారంగా ఉన్నదో ఆ భగవతత్వం యొక్క వ్యక్త రూపములే. అనేకత్వంలో పూర్తిగా వ్యాపించి ఉన్నది ఏకత్వమే, భగవతత్వమే. ఒకటే ఇన్నిటిగా రూపాంతరము చెందినది. అంటే ఇది ముందు మనకి బాగా మనకి మెమరీలో ఉండాలన్నమాట, మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. అప్పుడు కానీ ఈ మిగతా విషయాలన్నీ మనకి అర్థం కావు. ఎందుకంటే మనం ఎట్లాగో తీసుకున్నప్పటికీ ఇదంతా ఒకటి నుంచే వస్తున్నది అనే దానికి ఇంకా ఎవరూ కాదంటానికి లేదు. అది మామూలు సాధారణ వివేకానికి సంబంధించింది కూడా ఉంటుంది. హేతు అని మనం హేతుగానే ఇది ఎట్లాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది అంటే మొత్తం మీద ఒక శక్తి నుంచే, ఒకటి నుంచే ఇది అంతా ఆవిర్భవించింది. ఒకటి నుంచి ఆవిర్భవించినప్పుడు ఒకటే అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఇంకొకటి వచ్చి చేరటానికి లేదు కదా. కాబట్టి ఆ ఏకత్వము అనేది మనకి బాగా జ్ఞప్తికి ఉండాలన్నమాట. ఆ ఏకత్వమే, ఆ భగవతత్వమే ఇన్నిటిగా రూపాంతరము చెందినది. వాయువులు నీరుగా ఏర్పడినట్లు, నీరు మంచుగడ్డ కట్టుకున్నట్లుగా, అంటే వాయువులు నీరుగా కట్టుకున్నప్పుడు వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసినాయి. కలిసేటప్పటికల్లా నీరు ఏర్పడింది. నీరు కొత్తగా ఏమి రాలేదు కదా మనకి, వాయువులే స్థితి మారింది అంతే. మళ్ళీ వాయువుల గురించి మనం ఆలోచిస్తే ఆకాశమే వాయువుగా మారింది, అంతకుముందు వాయువులు లేవు. అట్లాగనమాట. ఈ నీరేమైంది? మళ్ళీ నీరు మంచుగడ్డ కట్టుకున్నట్లుగా, మంచుగడ్డ మళ్ళీ అంతకుముందు లేదు కదా మనకి, నీరే మంచుగడ్డ కట్టుకుంది. అట్లాగనమాట. ఇవి ఒకటే స్థితులు మారుచు క్రమక్రమముగా అంచెలంచెలుగా స్థూలమునకు వచ్చేటప్పటికి స్థితి భేదము చేత అనేకత్వముగా, భిన్నత్వముగా భావింపబడుచున్నది. అపరిమితుడైన ఆది అంతములు లేనివాడు అంచెలంచెలుగా స్థూల జగత్తుగా పరిమితుడుగా ఎలా దిగాడు? ఇది ఒక ప్రశ్న. సరే, ఒకడే ఉన్నాడండి అని అనుకుంటున్నాము. ఒకడు ఉన్నవాడు ఇన్న అనేకత్వంలోకి ఎలాగొచ్చాడు?
దానికి సమాధానమే ది లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. ఈ దివ్య ధర్మము స్థూల జగత్తులో ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్గా వ్యక్తమవుతూ ఉన్నది. ఎట్లా వచ్చాడు అంటే అంచెలంచెలుగా ఒక పరిపాలక వ్యవస్థ ద్వారా. హైరార్కీ అనే మాటకి అర్థం ఏంటో చూద్దాం. హైరార్కీ అనేది గ్రీకు పదాలు, అది గ్రీకుకి సంబంధించింది, గ్రీకు భాషకి. అది 2 పదముల కలయిక అన్నమాట. హైరాస్ అంటే సేక్రెడ్, అత్యంత పవిత్రమైన. హైరాస్ సేక్రెడ్, అత్యంత పవిత్రమైన. ఆర్కన్ లేదా ఆర్కీన్, టు రూల్. హెన్స్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఇన్ సేక్రెడ్ థింగ్స్. ఇది కూడా వేస్తుంది. హెన్స్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఇన్ సేక్రెడ్ థింగ్స్. మనం పెద్దగా వివరించుకుంటే ఏమీ వెళ్ళక్కర్లేదు. ఆ పదం ఏంటి? హైరార్కీ. దాంట్లో వచ్చేసింది మొత్తం సమాధానం. హెన్స్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఇన్ సేక్రెడ్ థింగ్స్, ఏ సిరీస్ ఆఫ్ గ్రేడెడ్ బీయింగ్స్. అంటే అందరూ మరి ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళు పైనుంచి కింద దాకా ఉండరు కదా. క్రమక్రమంగా కిందకి దిగే కొంది స్థాయి స్థితి భేదం చేత తక్కువ లక్షణాలతో పరిమితులు అవుతూ ఉంటారు. కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రజ్ఞా వికాసము కింద దిగువ స్థాయికి వచ్చే కొంది ప్రజ్ఞా వికాసము క్రమక్రమంగా తగ్గుతూ పూర్తి వికాసం లేనిగా వాళ్ళుగా ఉంటారన్నమాట. అయినప్పటికీ మానవుల కన్నా అత్యంత వికాసం చెందిన వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా పరిపాలక వ్యవస్థలోని వాళ్ళు. ఏ సిరీస్ ఆఫ్ గ్రేడెడ్ బీయింగ్స్ అంటే దేవగణము, దేవదూతల యొక్క సభగా మనం ఈ హైరార్కీ అనే దాన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ పరిపాలక వ్యవస్థలు ఎవరున్నారన్నమాట? జ్ఞానము గల, వివేకము గల, తెలివి గల బ్రహ్మాండ ప్రజ్ఞలు ఈ పరిపాలక వ్యవస్థ అంతా చేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క వ్యక్త రూపం అన్నమాట వీళ్ళు. భగవత్ తత్వముతో నిండిన ఏకత్వ మౌలిక తత్వ దివ్య ధర్మము డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్గా వ్యక్తమవుతున్నది. అనగా పీఠ గురు పరంపర లేక అంచెలంచెలుగా ఉన్న బ్రహ్మాండ ప్రజ్ఞలు ఒక మహాపరిపాలక వ్యవస్థ ద్వారా ఏకత్వము అనేకత్వముగా దిగినది. ఉత్తినే తాను పెక్కులు కావాలి అయిపోయారు. ఎట్లాగైపోతారు? ఒక క్రమ పద్ధతి. మనం ఇక్కడ ఇది చెప్పుకోవాలి అనుకున్నాము, ఇది వివరించుకోవాలి అనుకున్నాము, వెంటనే అయిపోయిందా? దానికి వెనక ఎంత శ్రమ జరిగింది, ఎంతమంది కృషి చేశారు దీనికి, అన్ని జరిగితే అప్పుడు ఇది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనకి వరుస క్రమంలో మహోన్నత జీవులు, ఉన్నత స్థాయి జీవుల నుండి క్రమక్రమముగా దిగువ స్థాయి జీవుల వరకు ఈ పరిపాలక వ్యవస్థ విస్తరించి ఉన్నది, వారి వారి వ్యక్త రూపములుగా. అదనమాట. సనాతన జ్ఞానము విశ్వమును అనేక రకముల వస్తువులతో నిండినది అని చెప్పకుండా, మామూలుగా ఏమనిపిస్తుంది, మనం అన్ని వేరువేరుగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎన్నో రకాలతో కూడుకుని ఉన్నది. ఇక్కడ మినరల్ ఆటం నుంచి మానవుడి దాకా ఎన్నో రకాలు. ఆకాశం చూసామంటే గ్రహాలు, నక్షత్రాలు, ఇట్లా ఎన్నో రకాలతో నిండి ఉంది. ఇదంతా ఒకదానికొకటి సంబంధం లేకుండా. కానీ ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయి అని సనాతన జ్ఞానం చెప్పడం లేదు. ఏమని చెప్తా ఉంది? సనాతన జ్ఞానము విశ్వమును అనేక రకముల వస్తువులతో నిండినది అని చెప్పకుండా, విశ్వమును నిర్మించుచూ నడుపుచున్న ఉన్నత జీవుల వ్యక్త రూపమే అని చెప్పుచున్నది. వాళ్ళ యొక్క వ్యక్త రూపం. నేను మాట్లాడుతున్నాను, నా యొక్క వ్యక్త రూపం అది. నా నుంచి వచ్చే మాటలన్నీ కూడా నా యొక్క వ్యక్త రూపం. ఎందుకంటే ఎవరి సృష్టి వాళ్ళదిగా ఉంటుంది. నా సృష్టిలో మీరందరూ భాగాలు, అట్లాగే ఎవరికి వాళ్ళకి మీ సృష్టిలో మేమందరం భాగాలమే, ఆ పక్క వాళ్ళ సృష్టిలో మనందరం భాగాలము. ఇట్లా ఉందన్నమాట.
ప్రజ్ఞలు, ఉపప్రజ్ఞలు, ఫోర్సెస్ అండ్ పవర్స్ ఈ విశ్వమును పరిపాలిస్తున్నవి. అయితే ఇదంతా ఊరికే ఇలా చెప్తే మనకి అంతగా గ్రాస్పింగ్ అవ్వదు, ఆ గ్రహణానికి రాదు, మనం గ్రహించలేము. అందువల్ల చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకి ఇది కొంచెం అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశ పరిపాలక వ్యవస్థ దీనికి నమూనాగా ఉన్నది. దేశ పరిపాలక వ్యవస్థ కూడా మనం ఈ ఆధ్యాత్మిక విషయాలతో నిండినే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడెప్పుడో పెట్టినవి కదా, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ వ్యవస్థలన్నీ మనం రాచరిక వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, నియంతృత్వం కానీ, ఇవన్నీ అంతకుముందు ఉన్నవే, ఈ సృష్టితో పాటు వచ్చినవే. అందుకని మనకి ఆ పరిపాలక వ్యవస్థ దీనికి నమూనాగా ఉంటుందన్నమాట. మన భారతదేశాన్ని తీసుకుందాం ఉదాహరణకి. మన భారతదేశ పరిపాలక వ్యవస్థ దీనికి నమూనాగా ఉన్నది. ఎట్లాగా? అత్యున్నత స్థాయిలో రాష్ట్రపతి ఉండగా అత్యంత దిగువ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే గుమాస్తా, అక్కడి నుంచి ఇక్కడ వరకు. మరి ఆ భగవంతుడి దగ్గర నుంచి ఆ భగవతత్వం ఎలా దిగింది కిందకి? హయ్యర్ బీయింగ్స్ ఆ భగవంతుడి దగ్గర నుంచి క్రమక్రమంగా కిందకి దిగింది. కిందకి దిగేటప్పటికల్లా చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు ఇక్కడ కింద ఉంటారనమాట. అట్లాగే ఇది కూడా ఇప్పుడు గుమాస్తా చాలా తక్కువ స్థాయి, చాలా తక్కువ వికాసం, అంటే ప్రజ్ఞా వికాసంలో చాలా తక్కువగా ఉన్నవాడు అని. ఆ గ్రామం వరకే పరిమితం కదా వాడు. రాష్ట్రపతి మొత్తం దేశానికి, దేశం మొత్తం ఆయన యొక్క వ్యక్త రూపం. పరిణామ క్రమంలో పరిపూర్ణ ఆత్మస్థాయికి సంకేతముగా రాష్ట్రపతి ఉండగా, పరిణామంలో మొగ్గ స్థితిని తెలియజేస్తున్నది గ్రామ గుమాస్తా స్థాయి, గ్రామ పంచాయతీ గుమాస్తా స్థాయి. ఇట్లా ఇక ఒక్కొక్క చోటకి గ్రామం, మళ్ళీ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రము, రాష్ట్రం నుంచి జిల్లా, ఇట్లాగా క్రమక్రమంగా దిగే కొంది వాళ్ళ యొక్క అధికారాలు కానీ వాళ్ళ వికాసము కానీ పరిమితం అవుతూ వస్తున్నాయి. అట్లాగే ఈ బ్రహ్మాండ ప్రజ్ఞలు అని అంటున్నామే, అంటే ఆ భగవతత్వాన్ని కింద దాకా తీసుకొచ్చింది, స్థూలం దాకా. అవి కూడా ఇదే పద్ధతిలోనమాట. పూర్తి ప్రజ్ఞా వికాసంగా ఉన్న స్థాయి దగ్గర నుంచి, అంటే పరిపూర్ణ ఆత్మస్థాయి దగ్గర నుంచి క్రమక్రమంగా ఒక మొగ్గలాగా ఏమాత్రం వికాసం లేనట్టుగా ఉండే, కనబడేటట్టుగా ఉండే స్థాయి దాకా అది అలాగ దిగి వచ్చిందనమాట. బ్లావెట్స్కీ మాత ద్వారా అందింపబడిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో ఈ దివ్య ధర్మము ఒక చక్కటి సబ్లైమ్ ప్యాసేజ్లో, అంటే ఒక ఘనమైన మహత్తైన ప్రకరణంలో పరిచయం చేయబడినది. అంటే ఈ పేరు చెప్పలేదు కానీ సీక్రెట్ డాక్టర్లు ఎక్కడ ఈ పేర్లు దొరకవు మనకి. డివైన్ లా, అలాగే డాక్టరిన్స్, ఇట్లాగా వాటి యొక్క వ్యక్త రూపాలుగా అక్కడ ఉంటుందన్నమాట. మనం వీటిని ఇట్లాగా తీసుకున్న తర్వాత అప్పుడు అది చదివితే మనకి చాలా చక్కటి అనుభూతిగా అందుతుందన్నమాట. దాంట్లో ఏమిచ్చారు సీక్రెట్ డాక్టర్లో? ఇది వాల్యూమ్ 1 120 పేజీలో ఉందన్నమాట. అంటే ఆకల్ట్ క్యాటెకిజం అంటే ప్రశ్న సమాధానాలు, సంవాద రూపంలో ఈ గుప్త విద్యని తెలుసుకోవటము. అంటే ఉపనిషత్తు పద్ధతి అనమాట. ఉపనిషత్తులో ఎక్కడైనా కానీ శిష్యుడు వచ్చి గురువుని ప్రశ్న అడగటం, గురువు దానికి సమాధానం చెప్పడంగా ఉంటుంది. అలా గురు శిష్య సంవాదంగా, అంటే ప్రశ్న సమాధానంగా ఉంటుందన్నమాట. దాన్ని క్యాటెకిజం అంటారనమాట. ఆకల్ట్ క్యాటెకిజంకి సంబంధించి ఒక గురువు ఒక శిష్యుడి మధ్యన ఏం జరిగిందో ఇది మనం తెలుసుకుంటే ఈ మొత్తం ఎసెన్షియల్ యూనిటీకి సంబంధించి ఏ ధర్మం ఏదైతే ఉందో, అలాగే డాక్టర్న్ ఆఫ్ హైరార్కీస్ గురించి ఏదైతే ఉందో అది మనకు ఒక అవగతం అవడానికి వీలవుతుంది. వన్నెస్ ఆఫ్ ఆల్, అనేకత్వంలో ఏకత్వమును దర్శించు విధమును. అదే కదా మనకి ఇందాక మనం యూనివర్సల్ ప్రేయర్లో, మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్.
మొత్తం ఒకటిగా అయిపోతున్నాం మనం భగవంతుడితో ఏకము అని ఎప్పుడైతే నిర్ణయం అయిందో అందరూ కూడా అట్లాగే కదా. ఇప్పుడు నేను భగవంతుడు ఏకము అన్న ఆలోచన వచ్చింది. నా పక్కడు మరి వాడు అట్లాగే భగవంతుడితో ఏకమన్నాడు. అట్లా సర్కిల్లో 360 డిగ్రీల్లో ఉన్నటువంటి పరిధిలో 360 డిగ్రీల్లో పరిధిలో అక్కడక్కడ ఉన్నటువంటి వందలు వేలు లక్షలు కోట్లు వీళ్ళందరూ ఎవరితో అనుసంధానమై ఉన్నారు? కేంద్రంతో అనుసంధానమై ఉన్నారు. అప్పుడేంటి, పక్కవాడితో మనం ఈక్వల్ అయిపోయాం. ఇక ఎందుకంటే సెంటర్ ఒకటే కాబట్టి. అట్లాగా అనేకత్వంలో ఏకత్వమును దర్శించు విధమును, అనుభూతి చెందు విధమును గురువు శిష్యునికి ప్రశ్నోత్తర రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో ఎలా తెలుపబడినదో ఇప్పుడు తెలుసుకుందాం. గురువు అడుగుతున్నాడు, ఓ ప్రియ శిష్య, తల పైకెత్తి చూడు. అర్ధరాత్రి ఆకాశంలో ప్రకాశిస్తున్నవి ఒకటా లేక అనేకము ఉన్నవా? ఒక్కసారి క్లియర్ స్కైగా ఉంది, ఆకాశము చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తల పైకెత్తి చూడు శిష్య, ఓ ప్రశిష్య, ఏం కనిపిస్తుంది అక్కడ? ఆకాశంలో ప్రకాశిస్తున్నది ఒకటా లేక అనేకము ఉన్నవా? ఇప్పుడు శిష్యుడు చెప్తాడు. అంటే శిష్యుడు ఈ మాదిరైన సమాధానం చెప్పగలుగుతున్నాడంటే అర్థం ఏమిటి? ట్రైనింగ్ అయిపోయిందన్నమాట, ప్రబోధం అయిపోయింది. గురువు దగ్గర నుంచి ఉపదేశము, ఆ ప్రబోధము అవన్నీ అయిపోయినాయి, శిక్షణ పూర్తి అయిపోయింది. అందువల్ల ఆ అవగాహనతో ఇప్పుడు చెప్తున్నాడు సమాధానం. ఏమని? ఓ గురుదేవా, నేను ఒకే జ్వాలను చూస్తున్నాను. అంటే అన్ని నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలు ఏమవుతున్నాయి? ప్రకాశిస్తున్నాయి, అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశం ఒక్కటిని చూస్తున్నాను నేను ఒకే జ్వాలను చూస్తున్నాను, ఒకే ప్రకాశమును చూస్తున్నాను. కానీ ఆ జ్వాల నుండి విడిపోకుండా ఎగసిపడిన రవ్వల వలె లెక్కకు మిక్కిలిగా ఆ జ్వాలయందే ప్రకాశించుచున్నవి. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కదా, అంటే దాంట్లో నుంచి విడిపడకుండా దాంట్లోనే ఎగిసిపడుతున్నాయి అన్నమాట. ఎగిసిపడుతూ లెక్కకి మిక్కిలిగా ఆ జ్వాలయందే ప్రకాశించుచున్నవి. కాబట్టి ఇక్కడ ఏమైందనమాట, వన్నెస్ వచ్చేసింది, వన్నెస్ ఆఫ్ ఆల్ వచ్చేసింది. తల పైకెత్తి చూస్తే ఈ సమస్తం వన్నెస్ ఆఫ్ ఆల్ అని వచ్చేసింది. గురువు చక్కగా చెప్పావు. ఇప్పుడు నీ చుట్టూ నీలోనూ పరిశీలించు. అంటే పైన చూస్తే ఆకాశం అంతా ఎలాగుందో ఏకత్వాన్ని నువ్వు దర్శించగలిగావు, చెప్పగలిగావు. ఇప్పుడు నీ చుట్టూ నీలోనూ పరిశీలించు, నీ చుట్టూ, నీ లోపల. నీలో ప్రకాశిస్తున్న వెలుగుకు, నీ పరిసరంలో వారిలో ప్రకాశిస్తున్న వెలుగుకు ఏమైనా భేదము కనబడుతున్నదా? అంటే మనం కదులుతున్నాము అంటే, మాట్లాడుతున్నామంటే, పనులు చేస్తున్నామంటే ఆ చేయించేది ఏదో ఉంది మనలో, ఒక వెలుగు. సో నాలో ఉన్న వెలుగు నా చేత ఏమేమైతే చేపిస్తుందో అట్లాగే అవతల వాడు చేస్తున్నాడు. కాబట్టి వాడిలో కూడా ఒక వెలుగు ఉండాలి. అతనిలో ఉన్న వెలుగు, నాలో ఉన్న వెలుగు ఏమైనా భేదము కనబడుతున్నదా? నీలో ప్రకాశిస్తున్న వెలుగుకు, నీ పరిసరంలో వారిలో ప్రకాశిస్తున్న వెలుగుకు ఏమైనా భేదము కనబడుతున్నదా? శిష్యుడు, ఏ విధముగానూ భేదము కనిపించటలేదు. ఆకాశంలో ఎలాగైతే ఒకే ప్రకాశాన్ని చూశాడో ఆయన, ఒకే జ్వాలను చూశాడో, ఇక్కడ కూడా ఒకే వెలుగును చూస్తున్నాడు ఆయన. అయితే మరి మనకు అనిపించట్లేదు, మరి ఒకే వెలుగుగా లేదు మనకి. ఊరికే చెప్పంగానే సరిపోదు కదా, అది అనుభూతిగా రావాలిగా. ఎవరికి వాళ్ళం విడివిడిగా దర్జాగా తిరుగుతున్నాము, మరి ఎట్లాగా? ఈ దేహమే నేను అనే పద్ధతిలో ఈ దేహం వరకే పరిమితం అయిపోయి దేహంతో తిరుగుతున్నాం మనం. మరి ఆ వెలుగు ఈ వెలుగు సమానం అంటే ఎట్లా కుదురుతుంది? అందుకు చెప్తున్నాడు శిష్యుడు. ఏమంటున్నాడు? ఏ విధముగాను భేదము కనిపించుటలేదు. అయితే కర్మ ఫలితములచే బంధింపబడి
దేహమే నేను అను భ్రమలో ఉన్న అజ్ఞానిని మాత్రమే నా ఆత్మ, నీ ఆత్మ అనే దేహము మోసపుచ్చుతున్నది. ఇది జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా ఏమైంది? అక్కడ ఉంచి కిందకి దిగింది స్థూల జగత్తుకి. ఆ భగవతత్వము స్థూల జగత్తుకి దిగినప్పుడు జరిగిన నాటకం అన్నమాట ఇది. జరిగినటువంటి ఆ మోసపూరితమైనటువంటిది ఆ భ్రమలోకి వెళ్ళిపోయామన్నమాట మనం ఇప్పుడు. కాబట్టి నా ఆత్మ నా దేహం వరకు నేను ఒకటి, నీ దేహం వరకు నువ్వు ఒకటి, ఆయన దేహం వరకు ఆయన ఒకటి. ఇట్లాగా విడిపోతున్నాం. ఎవరి దేహం వాళ్ళది, ఎవరి వెలుగు వాళ్ళది, ఎవరి ఆత్మ వాళ్ళది అన్నట్టుగా అయిపోయింది. ఉన్న ఆత్మ ఒకటైతే ఎవరి ఆత్మ వాళ్ళది అన్నట్టుగా అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం చక్కటి సరస్సు మీద ఒక చెరువు ఏదో ఉందనుకోండి, ఈయన చెరువులో కొంచెం కదలిక వచ్చింది. పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు యొక్క కాంతి పడి ఏమైంది? 100 సూర్యులు ఉన్నట్టుగా అనిపించింది మనకి. ప్రతిఫలించి ఉన్నది ఒకటే సూర్యుడు, కానీ 100 మంది ఉన్నట్టుగా ఉంది అక్కడ. అటువంటి భ్రమలో పడిపోయాం అనమాట మనం ఇప్పుడు. ఇక్కడ 100 మంది ఉన్నట్టుగా, 100 ఆత్మలు ఉన్నట్టుగా అయిపోయింది మనకి. ఒక ఆత్మకి అందరము ఒక ఆత్మకి సంబంధించిన వాళ్ళంగా ఉంటే ఎట్లాగైతే ఆ నక్షత్రాల శిష్యుడు చూసి మొత్తం ప్రకాశం ఒకటేగానే ఉంది నాకు అని అన్నాడు ఆయన. ఇక్కడ కూడా ఒకటిగానే ఉంది, కానీ ఈ దేహం యొక్క మోసం చేత, భ్రమ చేత మనం ఇలాగ అనుకుంటున్నాము నీ ఆత్మ నా ఆత్మ అని. అది అట్లా ఆ సీక్రెట్ డాక్టర్లో వాల్యూమ్ 1లో 120వ పేజీలో ఇచ్చిందనమాట బ్లెవెట్స్కి. తర్వాత ఇది మరి బయలుదేరింది అంటే, ఒకటి బంతి వేసాం మనం, బంతిని ఇసిరాము అంటే ఏం జరుగుతుంది? మళ్ళీ దానికి ఆపోజిట్ రియాక్షన్, ఆపోజిట్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది, విరుద్ధ శక్తి. మనం వేసిన దానికి అనుకూలంగా ఒక శక్తి వెళుతూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అట్లా వెళ్ళనీయకుండా ఇంకొక శక్తి అడ్డుపడుతుంది. అట్లాగా 2 విరుద్ధ శక్తులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకి భగవతత్వము కిందకి దిగింది, పూర్తిగా కిందకి వచ్చేసింది. అంటే బంతి ఇసిరినట్టుగా కిందకు వచ్చింది. వస్తే మరి ఇది ఇలాగే వెళ్ళిపోతా ఉండదు కదా. ఇక ఇంకొక విరుద్ధ శక్తి ఉంది, దానికి ఆపోజిట్ శక్తి, దీన్ని మళ్ళీ వెనక్కి పంపించేదిగా ఉంటుందన్నమాట. అలా 2 విరుద్ధ శక్తులు, ఒకటి సెంట్రిఫ్యూగల్ అంటే కేంద్రం నుండి వికర్షించే శక్తి, బాహ్యానికి వెళ్ళే శక్తి అనమాట. 2 సెంట్రిపెటల్ అంటే కేంద్రానికి ఆకర్షించే శక్తి. ఇవి పనిచేస్తున్నాయి. ఇవే మేల్ ఫీమేల్ అట్లా ద్వైతంగా వచ్చినాయి అనమాట మనకి. 2 రకాలుగా, 2 జతలుగా వచ్చినాయి అనమాట, మేల్ ఫీమేల్. అలాగే పాజిటివ్ నెగిటివ్, ఫిజికల్ స్పిరిచువల్, ఇట్లా ఈ విధంగా మనం 2 విరుద్ధ శక్తులకి ఆధారమైందనమాట. కానీ ఈ విరుద్ధ శక్తులు రెండిటికి మరి ఈ రెండిటిని అట్లాగా సమంగా నడపగలిగేది ఒకటి, ఇంకోటి ఏదో ఉండాలి. త్రాసు 2 సిబ్బిలు ఉన్నాయి మనకి. 2 సిబ్బిలు ఉంటే సరిపోదు కదా. ఈ 2 సిబ్బిల్ని సమంగా నిలబెట్టగలిగేది మధ్యన ఆ కేంద్రంలో ఒకటి మనం పట్టుకునేది ఉంటాం చూసారా, అది ఉండాలి అక్కడ, ఆ తులాదండం దగ్గర. అక్కడ ఈ రెండింటిని కలుపుతూ ఉంటుందన్నమాట. అది అసలైంది, అది ప్రిమార్డియల్ ఫోర్స్ అంటే మూల శక్తి, మూల ప్రకృతి యొక్క శక్తి. సరే, ఇప్పుడు దేవతాగణము ఇలాగ వచ్చారు. డాక్టర్ ఆఫ్ హైరార్కీస్ అని అన్నాం కదా, పరిపాలక వ్యవస్థ. మనం రాష్ట్రపతి నుంచి గ్రామ స్థాయి వరకు ఎట్లాగైతే మరి కొన్ని 100 మంది ఉంటారు వాళ్ళు. అయితే అట్లాగే ఇక్కడ కూడా ఎలాగా ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు అన్నట్టుగా మనకి ఉదాహరణకి చూసుకుంటే, దేవగణమునకు సంబంధించిన పరిపాలక వ్యవస్థ ఏ విధముగా పనిచేస్తున్నదో తెలుసుకుందాము. మొత్తము 9 గణములుగా, ఇవి ఒక్కొక్క గణంలో మళ్ళీ 3 అదనమాట, 3 ఉపగణములుగా భగవతత్వమును స్థూలమునకు ప్రసరింపజేస్తున్నది. అంటే 3 గణాలు ప్రధానంగా విభజించారనమాట. 3 గణాలుగా ఉన్నాయి ఇవి. ఈ 3 గణాల్లో మళ్ళీ ఒక్కొక్క దానికి 3 ఉపగణాలు అనమాట. అట్లా మొత్తం 9గా ఉన్నాయి ఇవి. ఈ గ్రేడెడ్ బీయింగ్స్ అనమాట, అంటే ఉన్నత జీవులు, అంటే బ్రహ్మాండ ప్రజ్ఞలు అనమాట. అంటే అనేక రకాలైనటువంటి ప్రజ్ఞా వికాసాలతో ఉన్న, అంటే ఒకే రకమైన ప్రజ్ఞా వికాసం లేదు. ఆ మొట్టమొదటిది ఏదైతే ఉందో దానికి ఉన్న వికాసం
అది వ్యక్త రూపంగా కిందకి దిగింది. సో అది కొంచెం తగ్గిపోయింది కదా. అప్పటికి వ్యక్తమయ్యాము అంటే ఏమైంది, డూప్లిటీ మనకి డ్యూయాలిటీ వచ్చేసింది. కాబట్టి శక్తి పరిమితం అయిపోతుంది. కానీ మళ్ళీ దాని నుంచి అది కాజుగా ఉండి మళ్ళీ అది ఇంకొక దాన్ని పంపిస్తుంది కిందకి, మూడో దాన్ని. ఇట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి, ఆ విధంగా వచ్చిందనమాట. అట్లా 3 గణాలు, ఒక్కొక్క గణంలో 3 ఉపగణాలు కలిపి 9 గణాలుగా మనకి ఆ హైయెస్ట్ నుంచి ఈ లోయెస్ట్ దాకా. వాటి పేర్లు చదువుతాను. భగవతత్వమును స్థూలమునకు ప్రసరింపచేస్తున్నవి. ఈ 9 గణములకు ఉన్నత శిఖరముపై ఉన్న మొత్తమునకు ఆధారమైన, అంటే ఈ 9టికి ఆధారంగా మళ్ళీ హైయెస్ట్ ఒకటి ఉండాలి కదా. అంటే ఒక రాష్ట్రపతి లాగా మనకి ఉన్నత శిఖరముపై ఉన్న మొత్తమునకు ఆధారమైన హైపర్క్సిస్ అంటారు ఆయన్ని. హైపర్క్సిస్, HYPARXIS. దాన్నే గాడ్ అని, భగవంతుడికి ఇంకొక పేరుగా అక్కడ సమ్మిట్ అన్నమాట. శిఖరం మీద ఉన్న వ్యక్తి, శిఖరం మీద ఉన్న మహాప్రజ్ఞ, అంటే పరిపూర్ణ ఆత్మస్థాయికి సంబంధించింది అనమాట. అది ఇక అక్కడ పరిపూర్ణము అనమాట. దాన్ని హైపర్క్సిస్ అంటాం. దాన్నే గాడ్ అని కూడా అంటాం అనమాట. ఆ గాడ్ని కలుపుకొని 10 తరగతులుగా జరుగుతున్నది అనమాట. ఈ 10 తరగతులు 10 క్లాసెస్ ఇవన్నమాట. గ్రేడెడ్ బీయింగ్స్ ప్రధానంగా. అంటే ఇంకా వీటిలో ఎన్నెన్నో ఉపవిభాగాలు, ఎన్నెన్నో. ఇప్పుడు మనం రాష్ట్రపతి నుంచి గ్రామ పంచాయతీ గుమాస్తా వరకు చూస్తే వేలు లక్షల మంది ఉంటారు, ఎంతోమంది ఈ దేశం మొత్తాన్ని. మళ్ళీ ఇక్కడ తమాషా చూడండి, రాష్ట్రపతి లేకుండా దేశం ఎక్కడ లేదు, మొత్తం వ్యాపించున్నాడు ఆయన. రాష్ట్రపతి అంటే దేశం మొత్తాన్ని, ప్రతి అంగుళం ఆయన వ్యాపించి ఉన్నాడు. అండ్ ఆయన పేరు మీద ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉన్నది. అట్లాగే భగవంతుడు కూడా అలా వ్యాపించి ఉన్నాడు అనమాట ఈ మొత్తాన్ని. రాష్ట్రపతి ఎట్లాగైతే మన దేశాన్ని వ్యాపించి ఉన్నాడో, ఇక్కడ రాష్ట్రపతి లేడండి అంటామా? ఒక చోటకెళ్ళి మన దేశం ఇది భారతదేశము, ఈ భారతదేశ భూభాగం మీద ఒక మూలకెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి లేడండి అని అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ కూడా రాష్ట్రపతి ఉన్నాడు. మొత్తం మన సరిహద్దు చుట్టూ మనం చూసుకుంటే మన భారతదేశ సరిహద్దు 4 వైపులా మొత్తం 8 మూలలు, 4 మూలలు, 4 దిక్కులు, దిశలయందు మొత్తం రాష్ట్రపతి లాగా ఉన్నాడు అనమాట. రాష్ట్రపతి లేని ప్రదేశమే లేదు. అంతే భగవంతుడు కూడా, భగవంతుడు లేని ప్రదేశమే లేదు ఇక్కడ సృష్టిలో. వ్యాపించున్నాడంటే అదే అర్థము. అంతేగాని అన్ని చోట్ల కనబడతాడు మనకి స్పష్టంగా విడిగా. రాష్ట్రపతి అన్ని చోట్ల కనబడుతున్నాడా మనకి? లేదు కదా. పేర్లు మాత్రం చదువుతాను. అంటే ఆ 9 విభాగాలు ఉన్నాయి కదా, 9 గణాలు. మొదటి విభాగంలో సెరాఫిమ్, చెరూబిం, థ్రోన్స్. రెండవ విభాగము అంటే ఇదంతా మనకి ద డివైన్ ప్లాన్ గ్రంథంలో పేజీ 48లో ఉంది. 48వ పేజీలో ఉంది ఇది. మీరేం చేస్తారంటే, మనం వేటి గురించి అయితే చర్చించుకున్నామో, వేటి గురించి వివరించుకున్నామో ఈరోజు, ఇక నెక్స్ట్ వీక్ దాకా, వచ్చే వారం వరకు, మళ్ళీ నెక్స్ట్ మనం పాఠం చెప్పుకునేంత వరకు వీటిని చదువుతుంటే కొంచెం బాగుంటుంది. మళ్ళీ రాబోయే పాఠం మీరు చదవకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చెప్తామో దాన్ని మీరు ఈ రోజు నుంచి చదవటం అనేది కాకుండా, ఇప్పుడు ఏదైతే మనం చర్చించుకున్నామో, వివరించుకున్నామో వాటిని మీరేం చేయాలి, ఈ వారం రోజులు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా దాన్ని ద డివైన్ ప్లాన్ గ్రంథంలో దాన్ని చూస్తూ ఉంటే అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇవి విన్న తర్వాత మళ్ళీ ఇది అయిపోయిందని చెప్పి మనం ఏం చేస్తాము, సామాన్యంగా రాబోయేదాన్ని చదువుతాం. మనం రాబోయే పాఠం కాదు మనం చదవాల్సిందే, జరిగిన పాఠం చదవాలి. జరిగిన పాఠం చదివితే, ఎందుకంటే మనం పూర్తిగా వివరించుకోవడం లేదు. అవేమో 40 పేజీలు, 50 పేజీలు, 100 పేజీలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయము. మరి మనకేమో ఇక్కడ సమయం చాలా తక్కువగా ఉంది.
అందులో చాలా బ్రీఫ్గా, చాలా సంగ్రహంగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కానీ ప్రధానమైన మూలమైన విషయం చెప్పుకుంటున్నాం. కీలకమైన విషయాలు ఇక్కడ చర్చింపబడుతున్నాయి, వివరింపబడుతున్నాయి. కాబట్టి ఈ కీలకమైన విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకుంటూ దాన్ని చదివితే అప్పుడు మీకు చక్కగా అర్థమైపోతుంది అనమాట. రెండవ విభాగము డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్. మూడవ విభాగము ప్రిన్సిపాలిటీస్, ఆర్కేంజల్స్, ఏంజల్స్. అది అంతవరకు అవి ఆ 3 3 3 9 ప్లస్ హైపరక్సిస్ అంటే గాడ్ కలుపుకొని 10 అనమాట. అట్లా ఇవి మనం ఒక్కొక్క కబాలాలో ఇంకొక 10 రకాల పేర్లు. అట్లాగే పైథాగరస్ ఆయన ఏం చేశాడు, ఆయన ఏది చెప్పినా త్రిభుజాలు అంటాడు ఆయన. లంబకోణ త్రిభుజం ఒకటి ఇచ్చాడు ఆయన. అట్లాగా ప్రకృతి, పురుషుడు, సృష్టి అంటే ప్రకృతి, పురుషుడు, సృష్టి వీళ్ళిద్దరి నుంచి ఆ సృష్టి వచ్చిందని కర్ణము సృష్టిగా చెప్పాడు ఆయన. నిలువు గీతేమో, నిలువు భుజమేమో పురుషుడు, అడ్డంగా ఉన్నదేమో ప్రకృతి. ఈ రెండు కలిపితే అక్కడ సృష్టి. ఆ విధంగా ఆయన సంకేతించాడు. అట్లా ఆయన అంతా త్రిభుజాలతో సంకేతంగా ఆయన ఎక్కువ ఇచ్చాడు అనమాట ఆయన విద్యనంతటిని. అట్లాగే డెకార్డ్ అని ఈ 10 రకాలు ఉన్నాయి కదా మనకి, 9 దేవతాగణాలు ప్లస్ గాడ్. ఈ 10టిని గ్రేడెడ్ బీయింగ్స్ అంటే ఆ భగవతత్వాన్ని మనకి స్థూలానికి తీసుకొచ్చినవి. వీటిని డెకార్డ్ అనే ఒక ట్రయాంగిల్ సమకోణ త్రిభుజంలో ఇచ్చాడనమాట. ఆ శీర్షంలో 1 బిందువు, అలాగే 2 బిందువులు, 3 బిందువులు, 3 చుక్కలు, 4 చుక్కలు. కింద లైన్ కింద భుజం వచ్చేటప్పుడు కల్లా 4 చుక్కలు అనమాట. 1 2 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, మొత్తం 10 అయిపోయింది. ఆ విధంగా సంకేతించారనమాట. అట్లా రకరకాలు ఒక 4-5 రకాలు మనకి వివరించారు దీంట్లో. ఏదైనప్పటికీ ఎలాగా పైనుంచి కిందకి దిగింది, స్థూలానికి దిగింది, సూక్ష్మము నుండి స్థూలానికి దిగింది. డివైన్ సోర్స్ ఆఫ్ ఆల్ 1. దీని నుండి 9 దేవగణములు క్రిందికి దిగుచు 10 అంకెను ప్రసాదించుచున్నవి. ఈ 10 అంకె ఎట్లా వచ్చింది మనకి అంటే ఇదిగో దీనివల్ల అనమాట. దీనికి సంకేతముగానే దశావతారములు వచ్చినవి. మనం దశావతారాలు అంటుంటాం సామాన్యంగా. అంటే అవతారాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రముఖమైనవి ఏంటనమాట దశావతారాలు. అట్లాగే మొత్తం ప్రక్రియ 10గా విభాగము చెందిన దేవమాన సంవత్సరములలో జరిగినది ఈ మొత్తం కిందకి దిగటం అనేది. ఇదే ప్రక్రియను తల్లి కడుపులో మనము 10 మాసములు ఎదిగిన విషయమునందు తెలుసుకునవచ్చును. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చిన్న అణువులోకి వెళితే అక్కడ దర్శనమిస్తుంది. ఇది వామన రూపంలో నమూనాగా దర్శనమిస్తుంది. లేదు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది చూడు. ఇదే ప్రక్రియను తల్లి కడుపులో మనము 10 మాసములు ఎదిగిన విషయమునందు తెలుసుకునవచ్చు. ఇట్లాగే ఈ 10 అనే ఎందుకు ఈ 10 అనేది ఇప్పుడు మేము చేస్తున్న వైద్యం ద్వాదశ లవణ చికిత్స విధానం అని ఉంది. దాన్నే ఆ మందులు ఎట్లాగా సూక్ష్మీకరించారు, దశాంశ శ్రేణిలో సూక్ష్మీకరించారు. 10 10 10గా అనమాట. దశాంశ శ్రేణిలో అవి సూక్ష్మీకరణ చేశారనమాట. ఈ విధముగా వివిధ ప్రజ్ఞా వికాసములు కలిగిన దేవగణములు ఆధ్వర్యంలో లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీని డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్గా వ్యక్తపరచుచున్నది అన్నమాట. ఈ దేవతా గణాలు ఆ విధంగా చేస్తున్నవి అని మనం ఈ 3rd చాప్టర్ 3వ చాప్టర్కి సంబంధించి లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. ఎసెన్షియల్ యూనిటీ అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది మనం? మరి కిందకి దిగినప్పుడు అనేకత్వం వచ్చింది. అనేకత్వం వచ్చేటప్పటికల్లా ఇక అన్ని వేరువేరుగా ఉంటాయి కావాలా అనే భావన కలుగుతుంది కదా మనకి. కాదు, మొత్తం కలిపి యూనిటీ. సమస్తమందు ఒక్కటే ప్రకాశము, ఒక్కటే వెలుగు మొత్తం వ్యాపించి ఉన్నది. ఇదంతా కూడా ఒక భ్రమలాగా వచ్చింది మనకి. మరి ఆ భ్రమ నుంచి మళ్ళీ బయటపడాలి మనం. ఎందుకు మరి? ఇదంతా
మనకి ఎట్లా జరుగుతుంది? పగలు, తర్వాత రాత్రి, యాక్టివిటీ, రెస్ట్, ఇలాగ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది పైనుంచి కిందకి దిగింది, దిగి ఆగిపోదుగా, అలా కిందకి దిగుతూ ఉండదు, ఆగిపోతుంది. దిగి అక్కడికి వచ్చి ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి. ఆ వెనక్కి ప్రయాణమే మనం తరువాత దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మం, ద లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్. ఇది 4వది అనమాట. కిందకి దిగటం గురించి కొద్దిగా ఎక్కువ వివరంగా చెప్పుకున్నాం. మళ్ళీ తిరిగి మన స్వస్థానానికి వెళ్ళడం అన్నట్టుగా అనమాట. ది లా ఆఫ్ సెల్ఫ్ అంటే ఇప్పుడు ఒక ప్రదేశంలో ఒక విషయం చూసేటప్పుడు మనకి ఎన్ని ధర్మాలు అయితే ఉన్నాయో, ఎన్ని డాక్టర్స్ అయితే ఉన్నాయో మొత్తం అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అంతేని ఈ ధర్మం ఎప్పుడో పనిచేస్తుందండి, ఇప్పుడు లేదు అని అంటానికి లేదు. అన్ని ధర్మాలు, వాటికి సంబంధించినటువంటి అన్ని డాక్టర్స్, అన్ని సూత్రాలు, సిద్ధాంతాలు ఒకే ఏకకాలంలో పనిచేస్తుంటేనే అది అలాగా నిలబడి ఉంటుందన్నమాట. మనకి కొన్ని సూత్రాలు వేరే దానికి పనిచేస్తాయండి, దీనికి పనిచేయవు అని అనుకోవటానికి లేదు. అట్లాగా డిజైన్ చేయబడింది ఈ సృష్టి మొత్తం. ఏంటి, ఇది ఒకటిలో జరుగుతూ ఉంది. ఒకటిలో జరిగేటప్పుడు కల్లా అన్నీ ఒక్కసారిగా పనిచేస్తే కానీ ఇది ముందుకి కదలదాం అనమాట. ఇప్పుడు ఇది 4వది, దానికి సంబంధించి 4వ చాప్టర్లో ఏదైతే ఇచ్చారో అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మము, ద లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ ఆర్ సెల్ఫ్ బికమింగ్. భగవతత్వము ఇంతకు ముందు చెప్పుకున్న లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ ఆధారముగా డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ ద్వారా పూర్తిగా స్థూల జగత్తులో పరివ్యాప్తమై అనేకత్వము అనే పొరలో స్థూల జగత్తులో కూరుకుపోయి ఉన్నది, చిక్కుకుపోయి ఉన్నది. ఇప్పుడు ఏంటన్నాం? దేహం అంతవరకే. మనం దేహాన్ని దాటి మన ఇల్లు దాటి బయటకు రావట్లేదు మనం. మా ఇల్లు అంటే మా ఇల్లే అంతే. అది అవతలోటి ఇల్లు అండి, వేరే వాళ్ళ ఇల్లు. అది ఇది వెనక ఇల్లు, అది వేరే వాళ్ళదండి. ఇది ఒక్కటే నా ఇల్లు అంతే. ఈ దేహమే నేను అంతే. అది ఆయన దేహం అండి, ఇది ఇంకొకళ్ళ దేహం అండి అని ఇట్లాగా మనం అనేకత్వంలో ఉండిపోయాం. ఆ శిష్యుడికి కనపడ్డట్టుగా ఈ మొత్తం ఎన్ని రకాల లక్షలు ఉన్నాయా, ప్రకాశిస్తూ ఉన్నాయా, ఇది నక్షత్రాలు, స్టార్స్, నక్షత్రాలు అన్ని ప్రకాశిస్తుంటే ఒకే జ్వాలని నేను చూశాను అన్నాడు ఆయన. అట్లా రావాలన్నమాట మనం. దానికి ఇప్పుడు ఈ ధర్మం పనిచేస్తుంది అనమాట. ఈ అనేకత్వంలోకి వచ్చాం. ఇప్పుడు ఆయన అనుకున్నదేగా, తాను పెక్కులు కావాలి అనుకున్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగానే ఆయన సంకల్పం ప్రకారం ఇదిగో జరిగిపోయింది. ఇది పెక్కులైపోయి చిక్కులు తెచ్చుకుంటున్నాం, ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవ్వాలన్నమాట, ఈ మొత్తంలో ఉన్నది ఒకడే ఇన్నిగా మారాడు. అంతేగాని ఎవరెవరో ఎక్కడో నుంచో రాలేదు. మనం ఒకళ్ళో నుంచే మనందరం వచ్చాం. కాబట్టి మనం ఆ ఒకటిలోకి వెళ్ళాలి. మనం అంటే మనం వచ్చిన చోటేది ఒకటని ఎందుకు అంటున్నాం? ఇంతమంది ఉన్నామని. లేకపోతే ఆ ఒకటి కూడా అనాల్సిన పని లేదు. ఉన్నది అంతే. ఉన్నదో లేదో అది కూడా అందుకే మనకి కలడో లేడో అని మనకి పద్యం ఉంది భాగవతంలో. అట్లాగా ఇప్పుడు ఏంటంటే మనం ఉన్నాం కాబట్టి ఆయన ఆ ఒకడు ఉన్నాడు అని అనుకుంటున్నాం. అట్లా కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటన్నమాట, మనం స్థూలానికి వచ్చాం, అనేకత్వంలోకి వచ్చేసాం. ఆయన యొక్క సంకల్పం తాను పెక్కులు కావాలి, పెక్కులు అయిపోయాం. తిరిగి ఆత్మ వికాసము చెందుచు బయలుదేరిన చోటుకు పరిపూర్ణ ఆత్మస్థాయిని అందుకొనుటకు చేరుటను ది లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ అనే దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మము, లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ ద్వారా స్థూల జగత్తులో వ్యక్తమవుతూ వచ్చిన చోటుకు తిరిగి వెళ్లే ప్రయాణమును కొనసాగిస్తున్నది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కనే ఇచ్చాడు. అందుకని ఒకటేమో కిందకి దిగటం,
రెండోది పైకి వెళ్ళటం, మళ్ళీ తిరిగి. అంటే పైకి వెళ్ళటం అంటే మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడ ఉండే ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అనమాట. అదే అసలు ఆయన యొక్క సంకల్పం. వ్యక్తులు కావాలి అని అంటూ కూడా దాంట్లో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి సంకల్పం ఏంటి? ఇక్కడ అనేకత్వంలో ఉంటూనే ఏకత్వాన్ని దర్శించగలగాలి వీళ్ళు. ఈ శిష్యుడు ఎలాగైతే అన్ని నక్షత్రాలను చూపిస్తే గురువు గారు ఆకాశంలో తల పైకెత్తి చూడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అక్కడ ఏంటి అని అంటే, ఒకే ప్రకాశం నాకు కనిపిస్తూ ఉంది అన్నాడు ఆయన. అట్లాగా ఇక్కడ మొత్తం ఒకటే కనిపిస్తుందండి నాకు అనేటట్టుగా మనం ఇక్కడ తయారు కావాలన్నమాట. తయారు కావటానికి మరి ఎట్లా? ఉత్తినే అనుకుంటే సరిపోదు కదా. ఆయన తాను పెక్కులు కావాలంటేనే ఎంత వ్యవహారం జరిగింది. ఆ గ్రేడెడ్ బీయింగ్స్, మరి ఆ దేవతాగణం, ఆ బ్రహ్మాండ ప్రజ్ఞలు ఇలాగ గణాలుగా విభజించుకుంటూ వాళ్ళ యొక్క వ్యక్త రూపంగా కిందకి దిగి 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 ఇక్కడ స్థూలానికి వచ్చారు వాళ్ళు. అంటే రాష్ట్రపతి ఒక్కడున్నాడు, ఒక గ్రామంలో, ఒక వార్డులో, ఒక చిన్న వీధిలో ఏదో చిన్న పని ఉంది, అది ఆయన చేస్తాడు, వచ్చి చేయడు కదా. అట్లాగా కానీ ఆయన యొక్క అధ్యక్షతన. అందుకే మనకు భగవద్గీతలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన భౌ కౌంతేయ. అట్లాగా మనం ఆయన యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉంటాయి ఈ పనులన్నీ. అట్లాగే ఇప్పుడు ఇక్కడ విడివిడిగా అయిపోయాము. ఈ విడివిడిగా అయిపోయిన దాన్ని మళ్ళీ ఏకత్వానికి రావడం ఎలాగా? ఇదిగో దీనికి సంబంధించి మళ్ళీ ఒక ధర్మం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సృష్టికి ముందే ఉన్నాయి, ఆ భగవంతుడితోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ధర్మాలన్నీ లేకపోతే, ఈ దివ్య ధర్మాలు, ఈ డివైన్ లాస్ లేకపోతే మనం ప్లాన్ వేయలేం. ఆ ప్లాన్ వేయకపోతే అసలు సృష్టి లేదు. కాబట్టి ఆ దివ్య ధర్మాలన్నీ ఇప్పుడు ఇలాగా మనకి అవసరం అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లాస్ ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, లా ఆఫ్ అంటే దాన్ని వికసింపచేసుట. అన్ఫోల్డ్మెంట్ అంటే ఏమిటి? వికసింపజేయటం, విచ్చటం. అంటే ముడుచుకున్నదల్లా విచ్చుట, తెరవబడ్డ అంటే ఫోల్డింగ్ చేశారు, అది తెరుచుకోవడం, వికసింప చేయబడ్డ. దాన్నే సెల్ఫ్ బికమింగ్ కూడా చెప్పారు. సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ లాగానే సెల్ఫ్ బికమింగ్ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ తెరవబడ్డ, విచ్చుట, వికసింప చేయబడ్డ, ఇది ఎట్లాగుందంటే మనం ఆగస్టు 15కి మన స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరేస్తాం. అది కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా చక్కగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? జెండాని గట్టిగా మడతలు పెట్టేస్తాం, ఒక 5-6 మడతలు పెట్టేసేసి దానికి ఒక తాడు చుట్టేస్తాం, గుండ్రంగా పెట్టేసేస్తాం. గుండ్రంగా చుట్టేసేసి మడతలు వేసిన దాన్ని మళ్ళీ గుండ్రంగా చుట్టేసి తాడు కట్టేసి రెడీగా ఉంచుతాం. ఆ ఎవరైతే జెండా ఎగరేయడానికి వస్తారో ఆ ముఖ్య అతిథి ఆయన వచ్చి ఆ సమయానికి ఆయన పైకి పంపిస్తాడు. దాన్ని పైకి పంపించగానే ఒక తాడుని ఇట్లా పట్టుకుని లాగంగానే అది అన్ఫరల్డ్ అంటారు. అంటే జెండా విచ్చుకుంటుంది. అప్పుడు విచ్చుకుని పూర్తిగా మనకి ఆ గాలికి ఎగురుతూ ఉంటుంది అనమాట. అది జెండా ఎగరవేయడము అంటే. ముడుచుకున్న దాన్ని మనం చీకట్లో బానిసలుగా మగ్గుతుంటే అక్కడి నుంచి మనం స్వేచ్ఛ తెచ్చుకున్నాం. మనం స్వాతంత్రాలను తెచ్చుకుని బ్రహ్మాండంగా గాలిలో అలాగా ఎగురుతూ ఉన్నాం అన్నమాట, అన్నట్టుగా సంకేతంగా. అంటే మళ్ళీ మనం ఆత్మగా మారిపోయినాడు, పరిపూర్ణ స్థాయిగా మారిపోయాం, పరిపూర్ణ ఆత్మస్థాయికి అందుకున్నట్టుగా అయిందనమాట. ఇక్కడ ముడుచుకుని ఉన్నాం మనం, కిందకు వచ్చేటప్పటికల్లా ముడుచుకొని పోయి ఉన్నాం మనం. అట్లా ఈ ముడుచుకున్న దానికి సంకేతంగానేమో ఇక్కడ మనం జెండాని మడత పెట్టడం, దాన్ని చుట్టేసేయటం, పరిపూర్ణ ఆత్మస్థాయిని అందుకోవటానికి మళ్ళీ జెండాని పైకి ఎగరేయటం. ఎంత సంకేతంగా ఉంటుందో చూడండి. ఈ రెండు గనక మనం దీనికి అప్లై చేసుకుంటే మనం ఈ రెండు ధర్మాలకి చక్కగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ. అంటే అన్యత నుండి అనన్యత, భేదత్వం నుండి అభేదత్వం, ఇది అదేనని నిరూపించుట, గుర్తించుట.
ఎసెన్షియల్ ఐడెంటిటీ అంటే ఇది అదేనని గుర్తించుట. ఇప్పుడు గుర్తించలేకపోతున్నాం కదా, భ్రమలో ఉన్నాము. ఇది వేరు అది వేరు అనే పద్ధతిలో ఉన్నాం మనం భగవతత్వం వేరు, మనం వేరు. మనం భగవదుని యొక్క అంశ అనే పాయింట్లోకి లేము. మనం భగవద్ అంశ అనే దీనికి అసలు ఏమాత్రం లేవు. అసలు భగవంతుడు లేడనే పద్ధతిలోనే ఉంటున్నాం మనం. అది ఎసెన్షియల్ ఐడెంటిటీ అన్నమాట. ఆ ఎసెన్షియల్ ఐడెంటిటీ ద్వారా, ఆ సిద్ధాంతము ద్వారా, ఆ సూత్రము ద్వారా ఇది వ్యక్తమవుతూ ఉన్నది. ఇంకో 5 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం మనం. ఈ ధర్మము మనకు ఏమి తెలియచేస్తున్నది? స్థూల జగత్తులోని సమస్తములో జీవము నిండి ఉన్నదని, జీవము ఉన్నది కాబట్టే వికసింపచేయుట అనే ధర్మము వచ్చినది. అంటే జీవము ఉన్నది కానీ లేదనే పద్ధతిలో ఉన్నాం కదా మనం. అందుకని అది ఉన్నది అని మనకు గుర్తింపజేయడానికి, వికసింపజేయడానికి ఈ ధర్మం వచ్చిందనమాట. అంటే మనలో ఉన్నది ఆల్రెడీ ఉన్నదాన్ని ఉన్నది అని చెప్పడం కోసం, ఇంకంతకంటే ఏం లేదు. కొత్తగా ఏమొస్తుందండి మనకి? కొత్తగా ఏమీ లేదు మనకి. లేదు, ఉంది, అంతే. భావము తప్పితే వాస్తవంగా మార్పులు జరిగేది ఏమీ లేదు. జీవము ఉన్నది కానీ మనకు తెలియబడడం లేదు. ఎందుకంటే తెలియబడేది కాదు కాబట్టి, ఎందుకంటే అదే మనము కాబట్టి. అందుకే అత్యంత నిగూఢముగా ఉన్నది. పరిపూర్ణ వికాసము చెందు విధమును, పరిణామ క్రమమును మనకు తెలియచేస్తున్నది. ఈ ధర్మం ద్వారా, ఈ సిద్ధాంతము ద్వారా ఏం తెలియజేస్తుంది మనకి? పరిపూర్ణ వికాసము చెందు విధమును, ఆ పద్ధతిని, పరిణామ క్రమమును మనకు తెలియచేస్తున్నది. స్వభావ కీలక పదం ఈ సిద్ధాంతమునకు. స్వభావ. స్వ అంటే తాను, తను. భవ బీయింగ్ ఆర్ బికమింగ్. ఓన్ కండిషన్, ఓన్ స్టేట్ ఆఫ్ బీయింగ్, తానుగా ఉండుట. తానుగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు ఉండటం లేదు కాబట్టి. ఉంటే అసలు ఆ గొడవ లేదు కదా మనకి. నేనేనండి, ఐఆమ్ దట్ ఐఆమ్. ఇంకా చేసేది ఉంది అక్కడ? ఏం లేదు, చెప్పేది ఏం లేదు, వినేది లేదు. ప్రశాంతమైన స్థితిలో హాయిగా ఉన్నాం. ఐఆమ్ దట్ ఐఆమ్, అంతే. మరి అట్లా లేదు మనకి ఇప్పుడు. అందుకని తానుగా ఉండుట అనే దాంట్లోకి ఇది తీసుకొస్తా ఉందన్నమాట. అది స్వభావము. ఇది స్వభావరీత్యా జరుగుతూ ఉందన్నమాట. స్వభావ, తాను, భవ, ఉండుట. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పముతో స్థూలంలోనికి దిగినది మరలా పెక్కులుగా ఉన్న తాను ఏకము కావాలని సంకల్పించినట్లుగా ఉన్నది. ఇట్లా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు అసలు ఎట్లాగొచ్చింది ఇది? మొట్టమొదటిగా ఏది బయలుదేరింది? తాను పెక్కులు కావాలి అనే సంకల్పం బయలుదేరింది. సరే, పెక్కులు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అనమాట. తాను ఒకడే కావాలి. ఈ గోలంతా ఏంటి? చాలా గందరగోళంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా కాదు, నేను ఒక్కడనే, ఒకటే అవ్వాలి, ఏకత్వం, ఏకం అవ్వాలి, నేను ఏకం అవ్వాలి. ఇది ఇప్పుడు వ్యవహారం. అట్లా సంకల్పించినట్టుగా ఉందండి. ఇప్పుడు మన సంకల్పం అనమాట పెక్కులు కావాలని అనుకుంటాము. మనం ఏమనుకుంటాం? ఏకం కావాలి, ఏకత్వం కావాలి, మాకు భగవంతునితో తాదాత్మ్యం కావాలి, ఏకత్వం కేసి మనం వెళ్ళాలి అనే మన యొక్క ఆలోచన ఉంటుంది. కానీ పెక్కులుగా వెళ్ళాలనే ఆలోచన ఉండదు కదా. అది అయిపోయింది. పెక్కులుగా ఉన్నదేమో ఆయన యొక్క ఆలోచన, ఆయన కిందకి దిగాము. ఇప్పుడు రివర్స్లోనమాట. మళ్ళీ నేను ఏకం కావాలి, ఏకం కావాలి. ఇది ఇప్పుడు మన గోల. కావాలి అంటే ఇదిగో ఈ పద్ధతిలో అనమాట. ఇప్పుడు ఈ ధర్మము ఏదైతే ఉన్నదో, సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ ఆర్ సెల్ఫ్ బికమింగ్, అది ఎలాగ వ్యక్తం అవుతా ఉంది? ఎసెన్షియల్ ఐడెంటిటీ ద్వారా. స్థూలముగా దిగినది మరలా పెక్కులుగా ఉన్న తాను ఏకము కావాలని సంకల్పించినట్లుగా ఉన్నది. ప్రేరేపించుట, ప్రేరణ కలుగ చేయుట, అది అర్జం అన్నమాట మనలో. ఎందుకంటే శాంతి ఉండదు మనకి. ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఎంత సుఖాలు ఉన్నప్పటికీ మన ఎదురుగా శాంతి లేదు, శాంతి లేదు. చూడండి, కోటేశ్వరులు మరి ఎంత హాయిగా బతకొచ్చు వాళ్ళు, కానీ శాంతి లేదు.
ఎందుకని మనం వీటితో ఇక్కడే శాంతిగా ఉంటే ఇంకా మనం ముందుకే ఎక్కడికి వెళ్తాం, మనం ఇక్కడ దిగబడిపోతాం. అందుకని అది ఎప్పుడు శాంతి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళేదాకా, మళ్ళీ ఏకత్వానికి వెళ్ళేదాకా మనల్ని నిద్రపోనివ్వదు అనమాట. ఇది అక్కడేమో అనేకత్వానికి వెళ్ళేదాకా అది నిద్రపోనివ్వదు అక్కడ. ఇది వాళ్ళ ఇప్పుడు ఇది ఇలాగా వర్తులాకారంగా జరుగుతూ ఉందన్నమాట. ఏకత్వం దగ్గరేమో పద పద అనేకత్వం పద పద అని అక్కడ నిద్రపోనివ్వదు, ఆ ప్రేరణ కలుగు చేస్తూ ఉంటుంది. అనేకత్వంలోకి వచ్చేదాకా నిద్రపోనివ్వదు. సరే వచ్చాము, సరే ఇక్కడ ఉందామా బాబు, ఇక్కడ ఈ ఊళ్ళో బాగానే ఉందిగా, ఇక్కడ ఉందాం ఇక్కడ అంటే అబ్బాయి అట్లా కాదు, పద పద ఏకత్వం మళ్ళీ ఇటేపుకి ప్రయాణం, మళ్ళీ ఇలాగా జరుగుతూ ఉందన్నమాట వర్తులాకారంగా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనమాట, అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళే వ్యవహారంలో ఉన్నాం మనం. తాను వచ్చిన చోటకి వెళ్ళాలని నిరంతరం మనలను ఒక చోట ఆగనీయకుండా ముందుకి తీసుకువెళుతూ ఉంటుంది. అయితే అంత తేలిక మనం వచ్చిందే ఎంతో కష్టంగా వచ్చాం, వచ్చిందే టప్మని ఇలాగా అనుకోగానే బయటికి రాలేదు కదా, అనేకత్వంలోకి రావడానికి ఎన్నెన్నో స్థితులు, ఎన్నెన్నో లోకాలు, ఈ లోకాలన్నీ కట్టుకోవటం, ఈ లోకాల అణువులన్నీ సర్దుకోవటం, ఈ రసాయనిక మూలకాలన్నీ సంయోగం అయ్యేటట్టు చూసుకోవటం. ఎందుకంటే ఎక్కడ ఏ అణువును పట్టుకున్నా మనకి సమస్తము దాంట్లో ఉండాలి, అట్లా తయారు చేయాలి మరి. అందువల్లే మనకి అన్ని అణువులు సమస్త అణువు ఏ అణువును పట్టుకున్నా కానీ మొత్తం భగవతత్వంతో నిండి ఉంటుంది. అందుకే మనకి ఏది కావాలంటే అది మనం మహాత్ములు ఉంటారు, అవధూతలు లేకపోతే బాబాలు, వీళ్ళు ఏంటి మనకి అరటిపండు కావాలి అంటే అలాగ చేయి పట్టుకోగానే అరటిపండు వచ్చేస్తుంది అసంకల్ప బలంతో. ఎందుకంటే అణువులన్నీ రెడీగా ఉంటాయి, నువ్వు ఏది కావాలంటే అది తయారు కావడానికి సిద్ధంగా అణువులు ఉన్నాయి, అట్లాగనమాట. కాబట్టి మనం ఏంటి ఇప్పుడు అనేకత్వం నుంచి ఏకత్వంలోకి మనం వెళ్ళాలి. అది ప్రేరణ మనకు కలుగజేస్తూ ఉంటుంది. అయితే అది ఎన్ని జన్మలో పడుతుందన్నమాట. ఎన్ని సుఖాలను అనుభవించినా ఏదో అశాంతి మనలను పీడిస్తూనే ఉంటుంది. స్వస్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది శాంతిస్తుంది. ఎప్పుడు శాంతిస్తుంది అది? స్వస్థితిలోకి. మళ్ళీ సమస్తము ఆత్మ పరమాత్మతో నిండి ఉన్నది, నేను పరమాత్మకు సంబంధించిన వాడిని, అటువంటి భావన ఉన్నప్పుడే అది శాంతిస్తుంది. ఎక్కడి నుంచి ప్రేరణ ఏమి ఉండదు, ఇక అలా అంతే, ఉండుట. వాడు ఎట్లాగైతే ఉండుట అనేది ఉందో మనకి కూడా అలాగ ఉండుట అని సంభవిస్తుంది అనమాట. ఆ స్థితి మనకు వచ్చేస్తుంది. పరమశాంతిగా ఉంటాము, ఏకానుభూతిని పొందుతుంటాము. ఒక 2 నిమిషాలు ఆ ఏకత్వానుభూతికి సంబంధించి మనం ఒక ఉదాహరణ చెప్పుకొని ఈరోజు సమావేశాన్ని ముగిద్దాం. హనుమ సీతమ్మ తల్లిని చూస్తే అంగ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. అంటే సుందరాకాండలో మనం హనుమంతుడు సీతాన్వేషణలో వెళ్ళాడు, అశోకవనానికి వెళ్ళాడు, అక్కడ సీతమ్మ వారిని చూశాడు. ఆమెను చూసినప్పుడు ఈయనకి ఎవరు గుర్తొచ్చారంట? అంగ ప్రత్యంగముల యందు, మొత్తం ఆమె యొక్క ప్రతి అంగంలో కూడా, ప్రతి శరీర భాగం కూడా, శరీరం మొత్తం రాముడు జ్ఞాపకానికి వచ్చాడంట. అలా రావడానికి అవకాశం ఉంటుందా? సీతమ్మను చూడడం అంటే ప్రకృతిని చూడడం. ఆయన యొక్క ఆ ప్రజ్ఞ వికాసం ఆయనకి అట్లా ఉంది. అందులో ప్రకృతిగా చూశాడు ఆమెని. ప్రకృతి యందు పురుషుణ్ణి చూడడం. ప్రకృతి ఎవరు? పురుషుని యొక్క వ్యక్త రూపమే కదా, పురుషుడి నుంచి వచ్చిందే. కాబట్టి ఆయన్నే చూశాడు అనమాట. ఇక్కడ హనుమ అద్వైత దర్శనం చేశాడు. దీన్ని ఏమంటామంటే అద్వైత దర్శనం. అన్ని చోట్ల ఒకటే చూడడము అనేది. సీతమ్మ గారు ఉన్నారు అక్కడ, కానీ రాముణ్ణే చూస్తున్నాడు అక్కడ. అద్వైత దర్శనంలో ఆత్మసిద్ధిని పొందిన యోగికి ఆత్మదర్శనం ఎక్కడవుతుంది? ఎక్కడ చూచినా చెట్లలో, పుట్లలో, ఆకుపచ్చదనంలో, గడ్డిలో, దొంగలో, నీరులో, నొరగలో భగవంతుడు తప్ప వేరొకరు కనబడరు. ఏకత్వానుభూతికి మనం వెళ్ళడము అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా సీతమ్మలో రాముడు కనబడితే
ప్రకృతిలో పురుషుడు కనబడితే, జగత్తులో బ్రహ్మ కనబడితే అద్వైత సిద్ధిలో దర్శనం చేసినట్లు అలా దర్శనం చేసిన వాడు యోగి. మరి మనకు అలా కనబడట్లేదు కదా, దేనికి దానికి వేరువేరుగా కనిపిస్తుంది. గడ్డి గడ్డిలాగానే ఉంది, నురగ నురగలాగానే ఉంది, దొంగ దొంగలాగానే ఉంది, మరి నీరు నీరులాగానే ఉంది. కానీ ఇవన్నీ ఆయన భగవంతుడు, ఆయన యొక్క వ్యక్త రూపం హనుమను ఒక యోగ్యంగా మనకు చూపిస్తున్నాడు. మరి హనుమంతుడు అంటే భక్తికి సంబంధించిన వాడు. అందుకని ఇక్కడ ఏంటన్నమాట, జ్ఞానముతో భక్తి ఎప్పుడూ కలిసి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం 2 రకాల ధర్మాల గురించి తెలుసుకున్నాం. అంటే తాను పెక్కులు కావాలి అని ఏకత్వం నుంచి అనేకత్వము, అనేకత్వం నుంచి మరలా ఏకత్వము. ఇది ఈరోజు మనం తెలుసుకున్నది. కాబట్టి మనందరం కూడా మరల ఆ హనుమలాగానే, అంటే ఒకప్పుడు మనకి ఆ దృష్టి ఉన్నది, చెట్లలో పుట్లలో ప్రతి అణువున ఆ భగవద్ దర్శనం చేసేవాళ్ళం. అయితే మనకి ఈ బ్రిటిషర్సు, ముస్లిమ్స్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళు మనల్ని పాలించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంత దూరం అయ్యాం మనం. మళ్ళీ స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి, కానీ ఇంకా పూర్తిగా మనకి స్వేచ్ఛ రాలేదు, స్వాతంత్రం రాలా. మనకి దేశానికి వచ్చింది కానీ మానవులకి రాలా. దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలకి రాలేదు, పౌరులకి రాలా. భారతదేశ పౌరులకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అది వస్తే స్వాతంత్రం వచ్చిన దానికి గుర్తేంటి, అన్నిటా భగవంతుణ్ణి దర్శించడం. మన యొక్క సనాతన ధర్మము అసలైనది దేనికి సంబంధించిన వాళ్ళము, అది మనలో మళ్ళీ మేల్కొంటుంది అనమాట. ఇట్లా మేల్కొనాలని మనందరం కూడా అద్వైత సిద్ధి పొందాలని మనం సంకల్పించదముగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. రాఘవరావు, కంగ్రాచులేషన్స్ అండి. కేవీ రాజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి.